ఒక పెద్ద యూట్యూబర్ 6 సెకండ్ వీడియో కాన్సెప్ట్ అంటే విత్ ఇన్ 3 మంత్స్‌లోనే ఛానల్ మానిటైజ్ అయినా, డీమానిటైజ్ అయిపోతుంది అని అయితే ఒక వీడియో అయితే పెట్టాడు. అతనికి నేను ఒక క్వెషన్ చేస్తున్నాను. పాలిసీస్‌ని ఉల్లంఘిస్తే యూట్యూబ్ డీమానిటైజ్ చేస్తుందా? లేకపోతే 6 సెకండ్ కాన్సెప్ట్ వల్ల యూట్యూబ్ అనేది ఎప్పుడైనా యూట్యూబ్‌లో ఇంత డ్యూరేషన్ మాత్రమే ఉంటే ఛానల్ మానిటైజేషన్ ఇస్తాము అని ఎక్కడైనా పబ్లిష్ చేసిందా? దీనికి సమాధానం నాకు కావాలి. ఒకవేళ నిజంగా ఫెయిల్ అయిపోయింది అనుకుందాం. ఓకే. ఇప్పటి వరకు ఫెయిలియర్ ఛానల్స్ మీ దగ్గరికి ఎన్నొచ్చాయి నాకు చెప్పండి. అది ఎందుకు వచ్చింది, ఏంటి రీజన్ ఏంటి, దానికి నాకు సమాధానం కావాలి. మీకు నిజంగా సమాధానం తెలియకపోతే మాత్రం మిమ్మల్ని ప్రతి ఒక్కరు మీ లైఫ్లో మీరు గ్రోత్ అవ్వరు. మీ ఛానల్ మొత్తం గ్రోత్ అవ్వదు, అలానే ఉంటుంది. మీరు నిజంగా తెలుసుకోండి, నిజంగా తెలుసుకొని మాట్లాడండి. ఓకేనా? 2018 నుండి ఒక ఛానల్ ఉంది, 11 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎందుకు దానికి డిమానిటైజ్ అవ్వలేదు? ఓకే, బై మిస్టేక్ జరిగింది. ఓకే, రిమైనింగ్ నేను ఇప్పుడు స్టార్ట్ చేసి ఒక 60 డేస్ అవుతుంది. ఎందుకు 9 యూట్యూబ్ ఛానల్స్‌ని మానిటైజ్ అయ్యాయి. ఓకే, అది కూడా బై మిస్టేక్ అయిపోయింది అనుకుందాం. డబ్బుల విషయంలో యూట్యూబ్ ఎర్రి పప్ప. ఎందుకు డబ్బులు ఇస్తుంది? మానిటైజ్ అయిన తర్వాత కూడా ఎందుకు మాకు 3 మంత్స్ రెవెన్యూ ఎందుకు వచ్చింది? అదేంటి ఊరికే చేసిందా? హ్యూమన్స్ చేయట్లేదా? డబ్బులు ఊరికే ఇస్తుంది ఏంటి? ప్రతి విషయంలో అంత జాగ్రత్తగా ఉండేది. విత్ ఇన్ సెకండ్, విత్ ఇన్ 5 మినిట్స్‌లోనే రీయూజ్డ్ కంటెంట్ ఉంటే రీయూజ్డ్ కంటెంట్ వచ్చేస్తుంది. కాపీరైట్ ఉంటే కాపీరైట్ వచ్చేస్తుంది. అలాంటిది 6 సెకండ్ కాన్సెప్ట్‌కి ఎందుకు రావట్లేదు? ఎందుకు మానిటైజ్ అవుతుంది?